మార్స్ మీద హ్యూమన్ కాలనీ బిల్డ్ చేసి 1 మిలియన్ పీపుల్ ని అక్కడికి పంపితే ఇది స్కైఫై మూవీ కాదు, ఫ్యూచర్ రియాలిటీ. అవును, మీరు విన్నది నిజమే. అసాధ్యాన్ని సాధ్యం చేయాలన్నదే ఎలన్ మస్క్ విజన్. దానికోసం రూపొందించిన ప్రాజెక్టే స్పేస్ ఎక్స్ 2050. స్పేస్ ఎక్స్ స్టార్షిప్ ఇప్పటి వరకు నిర్మించిన మోస్ట్ పవర్ఫుల్ రాకెట్. 100 మందిని ఒకేసారి మార్స్ కి తీసుకెళ్లగలదు. ఫుల్లీ రీయూజబుల్ సిస్టమ్ వల్ల ట్రావెల్ కాస్ట్ కూడా చాలా తక్కువ. నాసా కూడా ఈ స్టార్షిప్ ని మూన్ మిషన్ కోసం వాడాలని ప్లాన్ చేస్తుంది. మార్స్ మీద రేడియేషన్ లెవెల్స్ ఎర్త్ కంటే 50 టైమ్స్ ఎక్కువ. హ్యూమన్ సర్వైవ్ అవ్వాలంటే అండర్ గ్రౌండ్ సిటీస్ లేదా రేడియేషన్ ప్రూఫ్ డోమ్స్ ని బిల్డ్ చేయాలనేది ప్లాన్ చేస్తున్నారు. మార్స్ మీద ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువ, కానీ 95% కార్బన్ డైఆక్సైడ్ అవైలబుల్ లో ఉంది. దాన్ని స్ప్లిట్ చేసి ఆక్సిజన్ ని ప్రొడ్యూస్ చేయాలని భావిస్తున్నారు. మార్స్ పోల్స్ దగ్గర ఐస్ షీట్స్ ఉన్నట్లు సైంటిస్టులు చెప్పారు. హైడ్రోఫోనిక్ ఫార్మింగ్ ద్వారా చెట్లను పెంచాలని స్పేస్ ఎక్స్ ప్లాన్ చేస్తోంది. కానీ మన ఎర్త్ ఎన్విరాన్మెంట్ కి మార్స్ కి చాలా డిఫరెన్స్ ఉండడం వల్ల మేబీ ఇది పాసిబుల్ కాకపోవచ్చు. స్పేస్ ఎక్స్ ద్వారా వెళ్లిన వారు తిరిగి ఎర్త్ పైకి రీచ్ అవ్వగలరా? స్టార్షిప్ మీథేన్ ప్రొడక్షన్ ద్వారా ఫ్యూయల్ ని జనరేట్ చేయగలదు, కానీ ఇది 100% ప్రూవ్ అవ్వలేదు. ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీ, సఫిషియంట్ ఫండింగ్, హ్యూమన్ సర్వైవల్ ఛాలెంజెస్ ఇవన్నీ ఓవర్కమ్ చేసి మార్స్ లో కాలనైజేషన్ ప్రాజెక్ట్ ని ఫినిష్ చేయడం పాసిబుల్ అవుతుందా? మస్క్ తన డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేయగలడు అనేది కాలమే సమాధానం చెప్పాలి. మీలో ఎంతమంది స్పేస్ ఎక్స్ 2050 జర్నీకి రెడీగా ఉన్నారో కామెంట్ లో షేర్ చేయండి.